ప్రభువా నాదు జీవితము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రేమ గల మా తండ్రి, 2000 సంవత్సరాల పూర్వము పాలస్తీనాలో యెరూషలేము నగరమునందు మీ దివ్య కుమారుడు శిలువ మార్గమందు నడచి తన యొక్క ప్రేమను, తన యొక్క కరుణను మా అందరికీ కనబరిచినటువంటి విషయాన్ని మేము ఈరోజు శిలువ మార్గం ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నాము. తండ్రి, ఇదిగో ఆ శిలువ మా గ్రామం గుండా వెళుతుండగా మా గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఎవరైతే శిలువ వైపు తమ కళ్ళను విప్పి చూడగలుగుతున్నారో వారు మనసులను విప్పి వారందరినీ కూడా మీ యొక్క కరుణతో, ప్రేమతో, మీ వాత్సల్యంతో నింపండి. ఈ శిలువ మార్గం మా గ్రామం అంతటి కూడా ఆశీర్వాదంగా ఉండి మా బిడ్డలను, మా పిల్లలను, మా యువతి యువకులను, మా వృద్ధులను ఆశీర్వదించి మేమందరూ సంతోషముగా మా జీవితమందు మీ కరుణను, ప్రేమను, మీ చల్లని నీడను, మీ దయను పొందడానికి మా అనుగ్రహం పాలించమని ప్రార్థించున్నాము. పీఠములకు ముందు వేడుకొని జపము. నా రక్షకుడా, యూదులు మిమ్ము హత్య చేయుటకు తీసుకుపోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల పక్షం వలన మీరు అత్యంత ప్రేమతో నడుచుదిరి. నేను ఎన్నో మారడం ఎడబాసిపోదిని ఆయనను పరిపూర్ణ ఆత్మతో మేము ప్రేమించున్నాను. మీకు ద్రోహం చేసిన మనస్తాపంగా ఉన్నాను. నా తప్పులను మన్నించండి. ఈ దుఃఖ మార్గం ముందు మిమ్మల్ని వెంబడించి వచ్చుటకు నాకు అనుగ్రహం దయచేయండి. మా మీద మీకు గల ప్రేమ కొరకు చావులను కోరుచున్నాము. మీ ప్రేమతో మరణోత్పన్నను ఆశించుచున్నాము. ఆమేన్. మొదటి స్థలము, యేసు ప్రభువు మరణ తీర్పు పొందుట. యేసు క్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. రక్షించుతురే. యేసు ప్రభువు రాతి స్తంభమున దెబ్బలు పొంది ఆయన శిరస్సుపై ముళ్ళ కిరీటమును మోపి ప్రభువును అవమానపరిచిన పిదప స్లీవ మీద మరణం పొందుటకు పిలాతునిచే అన్యాయముగా తీర్పు విధింపబడుటను గురించి ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, మీకు మరణదండనను విధించిన వాడు పిలాతుడు కాడు. నా పాపముల భారమే మిమ్ము అట్టి తీర్పునకు గురి చేసెను. ఈ దుఃఖకరమైన స్లీవ మార్గం యొక్క ఫలములను చూచి నిత్య జీవమునకు పోవు మార్గములో నా ఆత్మకు తోడుగా ఉండండి. సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందులకు నిండు మనసుతో దుఃఖించుచున్నాను. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నీటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు ఎప్పుడు సదాకాలము పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. దయగా ఉండండి స్వామి. రారామైనా శ్రీవామాను క్రూరులైన యూద
యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము. ఈ లోకంలో రక్షించుకునే యేసు ప్రభు తన భుజము మీద స్లీవను మోసుకొని పోవు సమయమున మనలను తలంచి తాను పొందబో పాటలను మరణమును మన కొరకు పితయైన సర్వేశ్వరునికి సమర్పించింది. ఆయన మన పాపముల భారమునంతా స్లీవ రూపంలో తనపై వేసుకొని మోయిటను గురించి ధ్యానించుదుముగాక. దయచేసి గమనించండి, స్లీవను మోయేవారు మరణకాలం వరకు మీరు నాకు విధించి ఉండడు దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు అప్పగించుతున్నాను. స్లీవను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటల ఫలములను చూచి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగముతోనూ నా స్లీవను మోయుటకు నాకు కావలసిన శక్తిని దయచేయమని మేము ప్రార్థించుచున్నాను. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాడికి కావలసిన మా అన్నం మాకు ఇవ్వండి, మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నించండి. మాకు శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం స్తోత్రం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మూడవ స్థలము, యేసు ప్రభువు మొదటిసారి స్లీవ క్రింద పడుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము. ఏలైనగా మీ తిరి సిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభువు రాతి స్తంభమున పొందిన దెబ్బల వలన వారి దేహమంతయు గాయపరపబడెను. వారి దేహము నుండి రక్తము ధారాళముగా కారిపోయినందున ఆ భారమునకు తాళలేక వారు క్రింద పడిపోవటం గురించి ధ్యానించుదుము గాక. నా రక్షకుడైన యేసువా మిమ్ము పడిగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా ఇన్నము మాకు ఇవ్వండి, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభువు తన దివ్యమాతకు ఎదురుపడుట. యేసు క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుసిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభువు తన మాతకు ఎదురుపడినప్పుడు ఆ కుమారుడును తల్లియు అనుభవించిన దుఃఖమును గూర్చి ధ్యానించుదముగాక. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా ఇన్నము మాకు ఇవ్వండి, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవుని ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగుగాక. మా మీద స్వామి. యేసు ప్రభు
స్లీవను మోయుటకు సిరేనియా సిమోనుడు సాయపడట. యేసు క్రీస్తువ మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము. చేత లోకమును రక్షించితిరి. ఒక్కొక్క అడుగునకు యేసు ప్రభువు జీవమును విడిచెడి వాణి వలె ఉండటను ఆ దుష్టయూదులు చూచి ఆయనను స్లీవలో కొట్టి అవమానముగా చంపవలనని తలంచి ఆయన త్రోవలోనే మృతి చెందుదరని తలంచి ఆయన వెనుక స్లీవను మోయుటకు సిరోనియా సిమోనును బలవంతము చేయుటను ధ్యానించుదుముగాక. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర బ్రహ్మాండ పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. వెరేనికమ్మ యేసు ప్రభుని ముఖము తుడుచుట. యేసు క్రీస్తువ మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుసుల చేత ఈ లోకమును రక్షించుతురే. యేసు ప్రభు పొందిన శ్రమలను చెమట చేత కాంతిహీనమైన వారి తిరుముఖమును వెరేనికమ్మ చూచి ఒక వస్త్రమును వారి చేతికివ్వగా వారు ఆ వస్త్రముతో తమ ముఖమును తుడుచుకొనిన మాత్రమున వారి ముఖపోలిక ఆ వస్త్రం మీద ముద్రింపబడటం గురించి ధ్యానించదముగాక. నా రక్షకుడైన యేసువా, మందిరము మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేర్చుకోండి, మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి తండ్రి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలున వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో ఎల్లప్పుడునో సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. స్థలము యేసు ప్రభువు రెండవసారి శిలువ కింద పడుట. యేసు క్రీస్తువా మేము ఆరాధించి మీ స్తోత్రం చేయించున్నాము. ఏలనగా లోకమును రక్షించుకుని. యేసు ప్రభువు రెండవసారి శిలువ కింద పోర్ల పడగా వారి తిరు శరీరమందును అవయవములు గలగల గాయములలో మరలా నొప్పి గలగగా పొందిన బాధను గురించి ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, మీరు నాకు ఎన్నో మార్లు మన్నింపు దయచేసినను నేను మరలా పాపములో పడి మీకు ద్రోహము చేసి నా యేసువా, ఇక నుండి నా మరణ పర్యంతము వరకు మీ సేవలో స్థిరముగా ఉండటకు కావలసిన శక్తిని ఈ రెండవ పాటలు చూసి నాకు దయచేయండి. నాకు వచ్చేది సకల శోధన యందును సదా నేను మీ శరణు చుట్టుకును మీ అనుగ్రహము నాకు దయచేయండి. ఆమేన్. పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోనే మమ్మల్ని రక్షించండి. ఆమె. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగుగాక. మా మీద స్వామి, మా మీద స్వామి. 8వ స్థలము యేసు ప్రభువు పుణ్యశ్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయించున్నాము. ఏలనగా మీ పురుషుల చేతి లోకమును రక్షించుకుని. యేసు ప్రభువు నడిచిపోవు మార్గమున వారి దేహములో నుండి రక్తము ప్రవాహముగా పారినప్పుడు కొందరు స్త్రీలు వారిని ఇంత పరితాపకరమగు స్థితి యందు చూచి కనికరపడి ఏడ్చిరి. ప్రభువు వారల
ఏడుపును చూచి ఊరట చెప్పి వారలతో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని మందలించుటను గురించి ధ్యానించుదుము గాక. మందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమునందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశించేవక కీడులోండి మమ్మ రక్షించండి. ఆమె దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర యొక్క మాత, పాపాత్మేనుడు మా కొరకు ఇప్పుడు మా మరణాసమయందును ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, దయగా ఉండండి స్వామి. యేసు ప్రభువు మూడవసారి శ్రీవ క్రింద పడుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాను. ప్రభువు గాయపరచబడినారు, ఆ గాయముల వలన వారు బలహీనులైరి. కొలపాతుకుల నిష్ఠూరము మితిమీరి ఉండెను. ప్రభువులకు కదులుటకే కష్టంగా ఉండెను. అయినను వారు త్వరగా నడవలేనని ఆయనను తొందర చేసిరి. అందుచే ప్రభువు మూడవసారి శ్రీవు క్రింద పోలపడటం గురించి ధ్యానించడం గాక. నా రక్షకుడైన యేసువా, మీ ప్రేమను తిరస్కరింపచేసి నా దుర్గుణములను ఈ లోక ఆశలను జయించుటకు మీకు కపాల కొండకు పోవునప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలములను చూచి నాకు మీ వరప్రసాదములను దయచేయండి. నా సొంత ఫలము చేత నా పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయమును నాకు అందించిన ఎడల ఇక ఏ నాటికి నీ పాపంలో పడను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. కొలపాతకులు బలవంతంగా ప్రభు వస్త్రమును ఒలిచినప్పుడు వారి శరీరమునకు వస్త్రములు కలుసుకొని ఉండెనను. ఆ క్రూరులు వారిని మట్టితనముగా లాగిరి. వస్త్రములతో పాటు మాంసము కూడా ఊడి వచ్చట వలన వారు పడిన కఠోర వేదనను తలంచి పరితపించుగాక. నా రక్షకుడైన యేసువా, ఈ సమయమందు మీరు మీ శరీరం అంతటా పడిన బాధను చూసి నేను శరీర సుఖములను వెదకక వినుటకును విరక్తమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనుకుంటుటకును నాకు సహాయం చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు పెరిగివేసి మీ మీద మాత్రమే ప్రేమనుచుటకు నాకు అనుగ్రహము దయచేయండి. ఆమేన్.
పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఇంట్లో మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పబడిన వారిని మీరు మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన ఎంతో ప్రవేశించేవక కీడులోని మమ్మ రక్షించండి. ఆమె దేవుడు సాధము చేత నిజన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాట, పాపాత్మయులు మా కొరకు ఇప్పుడును మా మరణాసమునందును ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగా ఉన్నది స్వామి, మా మీద దయగా ఉన్నది స్వామి. ఏసు ప్రభువు ప్రేమిగా పొట్టబడతాం. ఏసు క్రీస్తు వారిని ఆరాధించి నీకు స్తోత్రం చేస్తున్నాము. ఏసు ప్రభువు ప్రేమిగా పొట్టబడిన తమ చేతులను దాచి మన రక్షణ కొరకు తమ నిత్య పిలకు తన జీవమును బలిగా అప్పగించింది. ఆ కిరాతకులు ఇనుప మొదల చేత వారిని సేవకు అడ్డగొట్టి ఆ సేవను నాటి అవమానకరమగు ఆ ప్రాణం మీద వారిని మహావేదనముతో సావవలసినట్టు విధించముగా. నా రక్షకుడైన యేసువా, నా హృదయమును ఈ రూపాలకు అడ్డగట్టి అది ఇక ఎన్నటికీ మేము విడవకుండా ఉండటకు నిరంతరం ఈ పాదములను కాచుకొని ఉండినట్టు చేయండి. నా కన్నా మిమ్మను అధికముగా ప్రేమిస్తున్నాను. మీకు ద్రోహం చేసినందుకు నిండు మనసుతో దుఃఖిస్తున్నాను. యేసు ప్రభు స్లేవ్ మీద మృతి పొందుట. యేసు క్రీస్తువా నిన్ను ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము. ప్రభువు 3 గంటల సేపు స్లేవ్ మీద మహా ఆవేదన పొందిన వెనుక ఉపద్రవం వలన పీడింపబడి శరీర భారమున కుంగి తల వంచి మరణించడం గురించి ధ్యానించుగాక. నిరపరాధి మౌనముని మా యొక్క అపబడిన వారిని విమర్శించినట్టు మా పాపములను మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపగాక కీడులోని మమ్ము రక్షించండి. ఆమేన్. దేవుని సారం చేత నిజన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఉండకూడదు
సిలువ నుండి దింపబడుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీ స్తోత్రం చేస్తున్నాము. ఏలైనగా మీ తిరుపులీవ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు జీవమును విడిచిన వెనుక వారి శిష్యులకు యేసేపు నికోదేము అను వారిద్దరూ యేసును సిలువ నుండి తీసి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతులలో ఉంచిరి. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును చేసుకొని కౌగలించుకున్నటను గురించి ధ్యానించుకున్నాక, నా రక్షకుడైన యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మిమ్ము ప్రేమించుతూ జీవించదను. మీరు మినహా నాకు కావలసినది ఏమీ లేదు. మీ నిమిత్తము మృతి పొంద ఆశించుతున్నాను. వ్యాకుల భరితమైన మాట, నీ ప్రియ కుమారుని మీద మీకు గల ప్రీతిని చూసి నన్ను మీ దాసునిగా చేసుకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పొందుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా యొక్క మాకు నేర్చుకోమని, మా యొక్క అప్పులైన వారిని మన్నించినట్టు మా అప్పులను మన్నించండి. మమ్మల్ని శోధన ఎందు ప్రవేశమని వాక్యం నుండి మమ్మల్ని రక్షించండి.
ప్రవేశించుచున్నది ఆత్మలానింపుచున్నది సజీవ జలానిధి సింహాలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మలానింపుచున్నది సజీవ జలానిధి. 14వ స్థలము యేసు ప్రభుని శరీరమును సమాధిలో ఉంచుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనగా మీ ధృవశిలువ చేతి లోకమును రక్షించుడి. ప్రభు శరీరమును భూస్థాపనము చేయుటకు శిష్యులు తీసుకొని పోవుచుండగా ఆయన తల్లియు వారి వెంబడి వెళ్ళి ఆ తిరు శరీరమును తానే సమాధిలో క్రమపరచును. అటు వెనుక వారిలో సమాధిని పెద్ద రాతితో మూసి ఇండ్లకు వెళ్ళిపోయిరి. నా రక్షకుడైన యేసువా మీ మీద మూసి ఎండు రాతిని ముద్దు చేయుచున్నాను. మీరు 3వ నాడు జీవితులై లేచితిరి కదా. ఈ ఉత్థానమును చూచి లోకాంత్యమున నేను మీతో ఉత్థానమగుటకును మోక్షమునందు సదా మిమ్ము పొగడి ప్రేమించుటకును నాకు మీ అనుగ్రహమును పాలించండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా మాకు ఇవ్వండి. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మ శోధన ఎంతో ప్రవేశం మమ్మల్ని రక్షించండి. ఆమె దేవుడు ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములు చేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగుగాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు భూమండలమైన చిమ్మ చీకట్లు క్రమే పగలు 3 గంటల సమయమున
వచ్చిన వారిలో కొందరు అని ఇతను ఏమి పిలుస్తున్నాడు అని ఒకరు పరిగెత్తి పోయి నీటి కాచి తీసుకుని వచ్చి పులిసిన ద్రాక్షారసములో ఉంచి ఒక కొలను తగిలించి ఆయనకు తాగుటకు ఇచ్చి ఆమెకు ఏమిగా ఇతని సిలువ నుండి విప్పవచ్చునేమో చూపుము అని పలికాను. యేసు బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. యేసు బిగ్గరగా కేకవేసి ప్రాణమును విడిచెను. ఈ క్రీస్తు సువిశేషము తండ్రి వందనం, యేసు వందనం, ఆత్మదేవ వందనం, త్రియేక దేవ వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ విశ్వాసులారా, వలసిపోయినట్టున్నారు, కొంచెం భరించాల్సి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంవత్సరానికి ఎన్ని రోజులంటే మనకు 365 రోజుల్లో ఎన్నో వారాలు ఉన్నాయి. వారానికి 7 రోజులు ఉన్నాయి. సోమవారం అని, మంగళవారం అని, బుధవారం అని, గురు, శుక్ర, శని, ఆదివారం. అవును కదా? ఏ వారాన్ని మనము పవిత్ర వారంగా పరిగణించం, ఒక్క శుక్రవారం తప్ప. అవును కదా? సంవత్సరంలో ఏ రోజునైనా పవిత్ర సోమవారం అంటున్నామా? ఏ రోజునైనా పవిత్ర మంగళవారం అంటున్నామా? ఏమంటలేదు. కానీ ఒక్క శుక్రవారంని మాత్రమే పవిత్ర శుక్రవారం. దేనికని ఎప్పుడైనా ఆలోచన చేశారా? 365 రోజులలో ఒకే ఒక్క రోజును పవిత్ర శుక్రవారం అంటున్నాం, గుడ్ ఫ్రైడే అంటున్నాం. ఎందుకంటే విశ్వాసారా, ఆ రోజులకు ఒక ప్రత్యేకత ఉంది. సిద్ధింపచేసినటువంటి రోజు ఈ రోజు కాబట్టి ఈ రోజును పవిత్ర శుక్రవారం అంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్యం, ఏదో ఒక కోరిక ఉంటుందా ఉండదండి. చదువుకునేటువంటి బిడ్డల కానించి సంసారం చేసినటువంటి కుటుంబ సభ్యుల వరకు, ఉద్యోగం చేస్తున్న వ్యక్తి నుండి అదేవిధంగా ఉద్యోగం చేసుకున్నటువంటి మామూలు ఏదో ఒక పని చేస్తున్న వ్యక్తి వరకు అందరికీ ఈ లోకంలో లక్ష్యం అనేది ఉంటుంది. ఆ లక్ష్యాన్ని మనం ముందు ఉంచుకొని మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ లక్ష్యం వైపు పయనిస్తూ ఉంటాం. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం విశ్వాసారా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవునా కాదా? అవును. లక్ష్యం లేకుండా, ఏ కోరిక లేకుండా ఏ మానవుడు కూడా ఈ లోకంలో జీవించడు అందులో సందేహం అంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో లక్ష్యము, కోరిక తప్పనిసరిగా ఉంటుంది. క్రీస్తు ప్రభు శిలువ యాత్ర వెనుక కూడా ఒక గొప్ప లక్ష్యం అనేది ఉంటుంది. విశ్వాసరా, ఆ లక్ష్యాన్ని ఈ రోజు మనం గుర్తించగలిగితే మన విశ్వాస జీవితము ధన్యమైనట్లే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆ శిలువ యాత్ర వెనుకటువంటి లక్ష్యము? దేవుడు పునీత పౌలు గారికి ఉంటే తిమోతి గారికి రాసినటువంటి మొదటి లేఖలో 2వ అధ్యాయం 4వ వచనంలో మాట పలుకుతూ ఉంటాడు. ఏమనంటే, మానవులందరూ రక్షణ పొంది సత్యాన్ని తెలుసుకోవాలన్నది దేవుని యొక్క అభిలాష అంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మానవులందరూ రక్షణ పొంది సత్యాన్ని తెలుసుకోవాలన్నది దేవుని యొక్క అభిలాష. అభిలాష దేవుని యొక్క కోరిక. మరి ఏంటి ఆ కోరిక? ఈ రోజు విశ్వాసులారా, మీరు ఎంతో ఎండలో ఎన్ని మైళ్ళు నడిచారు నాకేం తెలియదు, కష్టపడి నడిచారు. అవునా కాదు? ఎంతో శ్రమ తీసుకుని ఈ శిలువ యాత్రను ముగించుకొని ఈ రోజు ఈ దేవాలయంలో అందరూ కూడా వచ్చినారు. మీరు చేసినటువంటి ఆ పాదయాత్ర ఏదైతే ఉందో, మీరు చేసినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో, అది సిద్ధించాలంటే, అది
దేవుడు ఎందుకు కోరుకునేది ఏదో అది గుర్తించి అది నెరవేరిస్తే వీటన్నిటికీ ప్రతిఫలం అనేది ఉంటుంది. ప్రేసలా మరి ఆ ప్రతిఫలాన్ని మనము పొందుకోవాలంటే నువ్వు నేను చేసినటువంటి పాదయాత్ర కనుక ఉన్నటువంటి ఆ ప్రతిఫలాన్ని మనం పొందుకోవాలంటే దేవుడు మన నుండి అభిలషిస్తుంది ఏంటో మనం గుర్తించాలి. ప్రప్రథమంగా దేవుడు ఈ సిలువ యాత్ర ద్వారా మన నుండి అభిలషిస్తుంది ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి ప్రియ విశ్వాస, సిలువ గొప్పతనాన్ని మనం గుర్తించాలి. ఏంటంటే సిలువలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం గుర్తించాలని దేవుడు ఈ సమయాన ఈ పవిత్ర శుభదినాన మనందరికీ ఏంటి ఆ గొప్పతనం గమనించండి. సిలువ అంటే అప్పటి వరకు గుర్తండి అందరూ అసహించుకునేటువంటి గుర్తు, ఒక గొప్పమైన గుర్తు, ఏ గుర్తింపు లేనటువంటి గుర్తు, ఎవరు ఇష్టపడినటువంటి గుర్తు, అందరూ ద్వేషించేటువంటి గుర్తు, మరణానికి సూచికగా ఉన్నటువంటి గుర్తు. అటువంటి గుర్తు కలిగినటువంటి సిలువ జ్ఞానము ఆయన ఈరోజు ఏం చేసుకుంటున్నాడంటే ఆలింగనం చేసుకుంటూ ఉన్నాడు. ఆలింగనం చేసుకుంటున్నాడు. ఎంతో గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు. అవునా కాదా? అవునా కాదా? ఆయన అద్భుతాలు చేసిన వ్యక్తి ఎవరు లేరు. ఆయన వలె ప్రవచించినటువంటి వ్యక్తి ఎవరు లేరు. ఆయన వలె మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు లేరు. అక్కడ గొప్ప వ్యక్తి, ఎంతో పేరు గాంచినటువంటి అంత గొప్ప వ్యక్తి, అంత పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి సత్పురుషుడు, పుణ్యపురుషుడు అయినటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అవమానకరమైన గుర్తుగా ఉన్నటువంటి ఒక గుర్తును, మరణముకు చిహ్నముగా ఉన్నటువంటి ఒక గుర్తును, అందరూ ద్వేషించుకునేటువంటి ఒక గుర్తును ఏం చేసుకుంటున్నాడు? ఆలింగనం చేసుకుంటూ ఉన్నాడు. ఆయనకున్నటువంటి గుర్తింపు ద్వారా గుర్తింపు లేని ఆ మానవుడు ఆయన ఏం చేసుకుంటున్నాడు? ఒక గుర్తింపుని ఇస్తున్నాడు. ప్రైజ్లా తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. అవును విలువ లేని ఒక గుర్తుకు విలువను ఇస్తూ ఉన్నాడు. అప్పటి వరకు మానవుడికి విలువ లేదండి, కానీ దేవుడు ఆ సిలువ మరణం ద్వారా విలువనిస్తూ ఉన్నాడు. మనందరికీ పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను చూస్తూ ఉన్నాం. మత్తయి గారు ఏ పని చేస్తూ ఉండేవారండి? ఏ పని చేస్తూ ఉండేవారు? డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉండేవారు, ఎక్కువగా కలెక్ట్ చేస్తూ ఉండేవారు, వసూలు చేస్తూ ఉంటారు. పొట్టి చక్కగా అందరికీ ఏం చేస్తూ ఉండేవారు? రూపాయి 2 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ ఉంటారు. ముక్కు పిండి వసూలు చేస్తూ ఉంటారు. ఉన్నతమైన వ్యక్తులే, మంచిగా సంపాదించినటువంటి వ్యక్తులే, ధనం ఉంది, మంచి కుటుంబం ఉంది, కానీ గుర్తింపుందా? లేదు. ఏం చేశాడు? ప్రభు వారిని వెళ్ళి అన్నం తింటుంటే, భోజనం తింటుంటే ఏమన్నారంటే అన్ని తెలిసిన వ్యక్తులు ఈ గుర్తింపు కలిగిన పెద్ద మనిషి ఎందుకు గుర్తింపు లేనటువంటి పాపాత్మ ఇళ్లలోకి వెళ్ళి ఆరాధిస్తున్నాడు అన్నాడు. అవునా కదండి? కానీ ఎప్పుడైతే విశ్వాసుల ఈ గుర్తింపు లేని వ్యక్తులు ప్రభు చేత పిలవబడ్డారో, ప్రభు చేత ఆహ్వానింపబడ్డారో, ఎనలేని గుర్తింపును వారు సంపాదించుకున్నారండి. మత్తయి గారు విశ్వాసుల అపోస్తులుగా మారిపోయారు. పొట్టి జగ్గయ్య ఆయన హృదయంలో కలిగినటువంటి ఆ మార్పు మనందరూ తెలుసు. అయ్యా నేను ఎవరైనా 1 రూపాయి ఎక్కువ ఇస్తుంది, 10 వంతులను చెల్లిస్తానయ్యా అనేటువంటి మార్పు. అవునా కాదు? మగ్దల మరియ గుర్తింపు లేనటువంటి ఒక స్త్రీ, అందరి చేత వెలివేయబడినటువంటి స్త్రీ, సంపబడబోతున్నటువంటి ఒక స్త్రీ. అటువంటి స్త్రీని ప్రభు గుర్తించి పిలుచుకున్నాడండి. పిలుచుకున్న తర్వాత ఆ తల్లి నుండి తప్పు చేయలేదు, గుర్తింపు లేని పని చేయలేదు. అందుకనే ఈ లోకంలో ఎవరికి చెప్పినటువంటి మహాభాగ్యం ప్రప్రథముగా అతనికే అనుభవించాడు. మరిద్దరిని కూడా ఆ గొప్పతనం తగ్గలేదండి. ఏంటి ఆ గొప్పతనం? ఆ తల్లి పిలుచుకున్న గొప్పతనం. పునరుత్థానం తర్వాత ప్రప్రథముగా దైవ దర్శన భాగ్యాన్ని పొందుకునే ఒక గొప్ప ధనాన్ని, గొప్ప బహుమతిని అతనికి సంపాదించు. గమనించండి, గుర్తింపు లేని వ్యక్తులకు దేవుడు ఎటువంటి గుర్తింపు ఇస్తున్నాడో మనం గుర్తించాలి. అదే విశ్వాసాల ఈ రోజు మనం గుర్తింపు లేనటువంటి ఒక చిహ్నాన్ని ఎంతో ఘనమైన గుర్తింపు ఉన్న చిహ్నంగా మార్చినటువంటి ప్రభు గుర్తింపు లేని
జీవితాలను కూడా ఎంతో ఘనమైనటువంటి జీవితాలుగా ఈ సిలువ పాదయాత్ర ద్వారా దేవుడు మలిచాడు. తండ్రి వందనము, తండ్రి స్తోత్రం. అవును ప్రేమిస్తాను. మరి అటువంటి గొప్పతనం సిలువలో ఉంది. అటువంటి గొప్పతనం సిలువలో మరి ఆ గొప్పతనాన్ని ఈరోజు మనము గుర్తించాలి. గుర్తించడమే కాదు, దేవుడు ఆ సిలువ నుండి ఆయన చిందించిన రక్తానికి విశ్వాసాల విలువను మనం కలిగి జీవించాలని కూడా ప్రభు అభిలషిస్తూ ఉన్నాడు. రెండవదిగా ప్రభు ఈ పవిత్ర దినాన్ని ఏం అభిలషిస్తూ ఉన్నాడంటే సిలువలో ఉన్నటువంటి మహత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని అభిలషిస్తూ ఉన్నాడు. ఏంటంటే సిలువలో ఉన్నటువంటి మహత్యమును ప్రతి ఒక్కరు గుర్తించాలని ప్రభు ఈరోజు అభిలషిస్తూ ఉన్నాడు. అందరికీ తెలుసు ప్రభు ఎంతగా మనందరినీ ప్రేమించి సిలువను మానవుడికి ఉన్నాడు. ఆయనను ఒక వ్యక్తి అడిగాడు, ఏమని? అయ్యా, ఇదిగో నువ్వు సిలువపై ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు నీ ప్రజలు ఎంతగా ప్రేమిస్తున్నావు, ఒకసారి చెప్పయ్యా, ఒకసారి చెప్పయ్యా అని. అప్పుడు ఆయన నమ్ముతూ బాధలంతా మర్చిపోయి, ఇదిగో బిడ్డ, ఇంతగా నేను ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. అప్పుడు అదే ఇంకొక మాట కూడా అంటున్నాడు, ఓకే ప్రేమిస్తున్నావు మంచిది, మరి నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అన్నాడు. అడగవా అన్నాడు. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నువ్వు అడగవా అన్నాడు. అప్పుడు ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే ఆ వ్యక్తి అంట శుద్ధి రేకులు తీసుకొని చేతి పైన కొట్టడం ఆరంభించాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ సిలువలో ఉన్నటువంటి మహత్యం ఎంత గొప్పదో మనం గుర్తించినప్పుడే ఈ పాదయాత్రకు విలువను ఉంటుంది. ప్రభు ఎంతగా ప్రేమించాడో మనందరికీ ఆ సిలువ మరణం ద్వారా అర్థమవుతుంది. ఆయన మరణిస్తూ ఇంకొక ప్రాణాలను కూడా కాపాడు. అవునా కదండి? ఆయన మరణిస్తూ ఇంకొక దొంగ ప్రాణాలను కూడా కాపాడు. అటువంటి గొప్ప వ్యక్తి మన మెస్సయ్య. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అంత బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ప్రభు సిలువపైన మొట్టమొదటి ఒక మాట అడిగాడు. ఏం మాట అనేది? తండ్రి, మీరేమి చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, కొంచెం క్షమించి శిక్షించవద్దయ్యా అని ప్రాధేయపడి మనకు గమనిస్తుంది. మనం నోటి నుండి మంచి మాటలు వస్తాయండి, అవునా? ఓదార్పు కలిగిన మాటలు వస్తాయండి, రావని పలుకుతున్నాం. వాస్తవే కదండి. మనం హింసించే వారి కోసం మనం ప్రార్థన చేస్తామండి, చెయ్యము. ప్రభు కడరాత్రి భోజన పంక్తిలో ఇంకొక మాట కూడా అన్నాడు. ఏ మాటని? బిడ్డ, నీ వలే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. అదొక ప్రేమాపేక్ష. దాని ఒట్టి మాటలు కాదండి, ఒట్టి మాటలు కాదు, చెప్పినటువంటి మాటలు చూసి తప్పక 100% నెరవేర్చారు ఆ మాటలు. అవునా కదా? ఆ మాట ద్వారా అతను హింసించే వాళ్ళు ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఆయన కూడా పల్లెత్తి మాట్లాడాలి. అవునా కదా? పల్లెత్తి మాట ఆయన అనలేదు. అనుకుంటా ఏమన్నారు? అయ్యా, మీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించు. ప్రైజ్ లార్డ్. మనం అనగలుగుతామండి ఆ మాట? మనం దూషించే వారిని చూసి ఆ మాట అనగలుగుతామా? మళ్ళీ హింసించే వారిని చూసి ఆ మాట అనగలుగుతామా? అనగలిగినప్పుడే ఈ సిలువ యాత్రకు అర్థం ఉంటుంది. ఈ సిలువ యాత్రకు ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాం. గుర్తించండి, క్రైస్తవుడిగా నువ్వు నేను జీవిస్తున్నాను అంటే, క్రైస్తవుడిగా నువ్వు నేను జీవిస్తున్నామంటే ఆ జీవితానికి అర్థం ఎప్పుడు వస్తుందండి? ప్రభు చెప్పినటువంటి మాటలు మనం తూచాలి, తప్పగా అవలంబించినప్పుడు, పాటించినప్పుడే ప్రేమిస్తాం. ఆయన చెప్పిన మాటలు చెప్పినట్టుగా ఆయన పాటించాడు. కనుకనే ఈరోజు ఆయన యాత్రను మనం కూడా స్మరణ చేసుకుంటూ ఉన్నాం. ఆయన పడిన పాపలను మనం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం. గమనించండి, అదే దేవుడు మన నుండి అభిలషిస్తున్నాడు. మొట్టమొదటి గుర్తుందండి,
సిలువలో ఉన్నటువంటి మహత్యాన్ని మనం గుర్తించాలి. ఆయన ఎనలేని ప్రేమను మనం గుర్తించాలి. ఆ ఎనలేని ప్రేమ అనేది ఎట్లా చూపించాలో మనం ఆ మాట ద్వారా అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మూడవదిగా దేవుడు మన నుండి ఏమి ఆలోచిస్తున్నాడంటే సిలువలో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించాలని ఆలోచిస్తున్నాడు. గమనించండి, సిలువపై మరణించిన యేసు దేవుని యొక్క గొప్ప శక్తి. సిలువపై మరణించిన యేసు దేవుని యొక్క గొప్ప శక్తి, దేవుని యొక్క జ్ఞానం. ఆ యేసు విశ్వాసం, ఆ దేవుని శక్తిని మనము గుర్తించాలి. ఆ దేవుని యొక్క జ్ఞానం మనము అర్థం చేసుకోవాలి. ఏదో ఉందో దేవుడు అద్భుతాలు చేస్తుంటే అందరూ చూసారు చెప్పడం ఉంటారు. అందరికీ అంటే దేవుడు వాక్యం బోధిస్తూ ఉంటే అందరూ చెవులు నిగ్గా వచ్చి విన్నారు. అందరికీ ఎంతమంది పాటించారు? ఎంతమంది అద్భుతాల పరమాత్మ తెలుసుకుని జీవితంలో మార్చుకున్నారు? మనం అట్లా ఉండదు. అట్లా ఉండదు. ఆ సిలువలో ఉన్నటువంటి శక్తిని గుర్తించాలి. ఆ సిలువలో ఉన్నటువంటి పరమాత్మ జ్ఞానము గుర్తించినట్లయితే దేవుని యొక్క దీవెనను సమృద్ధిగా పొందుకుంటాం. మన జ్ఞానం ఎప్పుడు ఉండగలుగుతారు. కొన్ని పౌరులు ఏబిసి రాసిందే చదువుకుంటే నిద్రుగా వెళ్ళిపో, ఎంతకాలం నిద్రపోతా లే, ప్రభు ప్రకాశిస్తున్నది. జ్ఞాన హీనమనే కాకుండా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులుగా బుద్ధివంతులుగా జీవించదని కొన్ని పౌరులు హెచ్చరిస్తూ ఉంటారు. మనం జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులుగా జీవిస్తేనే ఈ పాదయాత్ర అర్థం అనేది ఉంటుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. తండ్రి వందనాలు, తండ్రి స్తోత్రం. ఇంకొక విషయం, క్రీస్తు ప్రభు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అవును కదండి? అవునే కదా? ఇద్దరు దొంగలే. క్రీస్తు ప్రభు ఏమో దొంగగా ముద్రింపబడినటువంటి ఒక దొంగలాగా ఆయన వేశారు, సిలువ వేశారు. ఆయన ఏ పాపం చేయకుండా ముద్ర వేసి సిలువ వేశారు. కానీ యూడు ఉన్నారు కదా, వారు నిజంగా దొంగలే. కానీ ఇక్కడ గమనిస్తుంది, ఒక దొంగవాడు ఆయన చూసి అవహేళన చేశాడు. ఆయన చూసి నిందించాడు. ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అయ్యా నువ్వు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, ఇప్పుడు కూడా ఏదో ఒక అద్భుతం చేసి నిన్ను కూడా రక్షిస్తూ మమ్మల్ని కూడా రక్షిస్తాయా అన్నాడు. అది విన్నటువంటి ఇంకొక వ్యక్తి ఏమన్నాడంటే, ఆ మాట్లాడినటువంటి ఇంకొక ఏమన్నాడు? చూడలేదు, నేను పాపం చేసి తిరుగునేమో ఆయన న్యాయసమ్మతంగా ఏం లేదు, అయినా కూడా మనవలే శిక్షకు గురయ్యాడు. మాటలు ఆపి ఆలోచన చేయని హెచ్చరించాడు. తర్వాత ఏమన్నాడు? అయ్యా పశ్చాత్తాపం, అయ్యా మాట ఏమని, అయ్యా కొంచెం గుర్తు పెట్టుకోవాలి. అవును నేను దొంగవాడు ఏమన్నాడు? కొంచెం గుర్తు పెట్టుకో, అంతే. ఒక మాట అన్నాడు, కొంచెం గుర్తు పెట్టుకోవాలన్నాడు. ఆ మాటకి ప్రభు ఏమన్నాడండి? ఇది రెండో మాట. ఏమన్నా? నిత్తే నీకు నాతో పరలోకానికి వస్తాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ వృత్తాంతం ద్వారా మనం గ్రహించాల్సింది ఒకే ఒక విషయం. చివరి నిమిషంలో మనం పశ్చాత్తాపడిన, చివరి నిమిషంలో మనం పశ్చాత్తాపడిన ఆ పశ్చాత్తాపం దేవుడు స్వీకరిస్తాడు. మనకు కావలసిన ముక్తిని దయచేస్తాడు. అది గ్రహించిన దొంగవాడు పశ్చాత్తాపడ మాట్లాడాడు. లోకంలో ఉండే అనేక చేశాడు. చనిపోయిన తర్వాత కూడా పరలోకానికి దొంగిలించుకుపోయాడు. అవునా? చూడండి, దొంగగానే మాయ మాటలో పడేసి తీసుకున్నాము. పశ్చాత్తాపంలో తీసుకుని పడేశాడు. ఆ దొంగవాడు ఏం చేశాడు? చివరికి పరలోకాన్ని దొంగలించుకుని వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మన చివరి క్షణంలోనే పశ్చాత్తాపడి పరలోకాన్ని మనం కూడా దొంగవాళ్ళని దొంగలించుకోగలిగితే ఈ యొక్క శిలువ యాత్రకు విశ్వాసాల అర్థమంటూ ఉంటుంది, ప్రతిఫలం అనేది ఉంటుంది. పశ్చాత్తాపం అనేది ఎంతో అవసరము. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇంకొక విషయం క్రీస్తు ప్రభు ఎంతో బాధలో ఉన్నాడు. అవును కదండి? ఆయన అనుభవిస్తున్నటువంటి బాధను మన మాటలు వివరించలేదు. అటువంటి బాధలో ఉన్న ఆయన చేసినట్టు గొప్ప పని ఏంటో తెలుసా? ఇతరుల గురించి ఆలోచన చేశారు. ఇతరుల గురించి ఆలోచన చేశారు. మూడో మాట, ఒక మాట మాట్లాడుతుంటాడు. ఏంటి ఆ మాట? అమ్మా ఇదిగో నీ కుమారుడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. గమనించండి, ఎవరిని ఆయన చేయడం లేదండి. మరణం వరకు ఎవరిని ఆయన చెయ్యి విడవలేదు అన్నటువంటి
నిదర్శనమే. అంత బాధలో ఉన్నా, అంత కష్టపడుతూ ఉన్నా, అంత ఆకలితో ఉన్నా, అంత దాహంతో ఉన్నా, ఎందరో అవమానిస్తూ ఉన్నా, తన వారిని ఆయన ఎన్నడూ మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అవును ప్రైజ్. అందుకనే తల్లిని ప్రియమైన శిష్యులకు అప్పచెప్పడం చూడండి. మనం ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, దేవుడు ఎప్పుడు కూడా మనలను మరువడు అనడానికి ఇది ఒక చక్కనైన నిదర్శనం. ఈ మూడవ అంటే చెయ్యి విడిచేటువంటి వ్యక్తి కాదు. మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాం. మన పేరు ఎక్కడ రాస్తున్నాడని ప్రభు అరచేతిలో. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. కనుకనే ఎవరిని మర్చిపోలేదు. ఆయన మన పరిస్థితిని ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు. మన బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే చాలు, తప్పనిసరిగా ఆయన ఎన్నడూ మన జీవితంగా మనము ఆలింగనం చేసుకుని ఉంటూనే ఉంటాడు. మనకు సహాయనే ఉంటాడు. నాలుగవ మాటగా ప్రభు అన్నాడు, నా దేవా, నా దేవా, నన్ను ఏలా విననాలని తెలియదు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అవును ప్రైజ్. సిలువ మరణం అనేది చాలా భయంకరమైనటువంటి మరణం. సిలువ మరణం అనేది భయంకరమైనటువంటి మరణం. వచ్చినప్పుడు మనం నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస పీలుస్తామండి? 72 హార్ట్ బీట్ అన్నమాట. 72 హార్ట్ బీట్. ఎన్నిసార్లు శ్వాస పీలుస్తాం? నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస పీలుస్తాం? దాదాపు 12 నుంచి 20 సార్లు మనం శ్వాస పీలుస్తాం. నర్సయ్య మీకు కత్తిని పట్టించాలని చెప్పారు. అవును, నిమిషానికి మనము దాదాపు 12 నుంచి 20 సార్లు శ్వాస పీలుస్తున్నాం. సిలువ వేయబడినటువంటి వ్యక్తి అంటే నిమిషానికి 6 సార్లు మాత్రమే శ్వాస పీల్చగలిగే సామర్థ్యం కలిగి ఉంటాడు. ఎందుకంటే ఈ ఊపిరితిత్తులు అనేవి వేలాది వరకు ఉంటాయి కాబట్టి శ్వాసం తీసుకోవడం చాలా కష్టం. శ్వాసం తీసుకోవడం చాలా కష్టం. అదే కాకుండా సిలువ వేయబడినటువంటి వ్యక్తి వైపు చూస్తూ అనేక మంది అనేక మాటలు ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. మరి అటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితిలో శ్వాస తీసుకోలేనటువంటి బాధాకరమైనటువంటి స్థితిలో ప్రభు ప్రియ శ్వాసలారా, నా దేవా, నా దేవా, నన్ను ఏలా చేయని మాట్లాడతారని గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క మాట ఇంకొక దానికి కూడా చిన్నగా ఉందండి. ఆనాడు ఆదాముతో తెగిపోయినటువంటి బంధాన్ని ఈ మాటలు గుర్తు చేస్తూ ఉన్నాయి. పాపం చేసినప్పుడు దేవునితో ఉన్నటువంటి ఆ సాంగత్యం ఏ విధంగానైతే విశ్వాస ఆదాము దూరం చేసుకున్నాడు, మరి ఈనాడు విశ్వాస మరి ఆ తెగిపోయినటువంటి బంధాన్ని ప్రభు ఆ మాట ద్వారా పునరుద్ధరించడం గమనిస్తున్నాం. బంధాన్ని కలుపుతూ ఉంటే మనం గమనిస్తున్నాం. ఈ మాటలు దాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. అదేవిధంగా దావీదు లేఖనాన్ని కూడా ఈ మాటలు నెరవేర్చడం గమనిస్తూ ఉన్నాం. ఐదవ మాటగా ప్రభు ఇంకొక మాట కూడా ఏ మాట? దప్పిగా అగుతున్నది అని మరి ప్రభు మాట్లాడుతున్నాం. ఎందుకు ఆ మాట ఆలోచించిందంటే గమనించండి. ఆయన బంధింపబడిన సమయం ఏంటంటే, క్రీస్తు ప్రభు బంధింపబడిన సమయం నుండి సిలువపై మరణించేంత వరకు ఒక చుక్క చేయబడలేదు. పట్టిన అన్నప్పుడు అది ఒకప్పుడు ఏం చేసుకున్నాడు? బంధింపబడిన సమయం నుండి ఆయన కొడుతూనే ఉన్నాడు. అవునా కదా? కొడుతూ ఉంటే రక్తము ధారాళంగా శరీరం నుండి ప్రవహిస్తూనే ఉంది. అంటే శరీరంలో ఉన్నటువంటి నీటి సాంద్రత క్రమేణా తగ్గుతూ వస్తుంది. ద్రవంలో పోతూ ఉంది. చెమట రూపంలో కానీ రక్త రూపంలో కానీ ఆ ద్రవంతా కూడా బయటకు పోతూ ఉంది. మరి అటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రభు
ఊహించుకుని ఒకసారి ఆయన ఎటువంటి బాధలు ఊహించుకుంటారు. అక్షర చుక్క నీటి పడలేదు, ఒక పక్క కొడుతూ ఉన్నారు, పట్టెడు అన్నం పెట్టలేదు, ఒక పక్క హింసిస్తూ ఉన్నారు. మరి అది కాకుండా ఆయన దాహం వేసుకుని దానిగా ఏం చేశారు, పాచి తీసుకుని పులిసిన ద్రాక్షరసాన్ని ఎందుకు ఇవ్వాలనుకున్నారు? నేను ఎందుకు తాగలేదు? గమనించండి, ఎందుకు తాగలేదు అనుకున్నారు? పులిసిన ద్రాక్షరసాన్ని తాగొచ్చు కదా, దాహం తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే పులిసిన ద్రాక్షరసం మత్తుగా ఉంటుంది. అదేమి కాకుండా నొప్పిని తగ్గిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. దైవ ప్రణాళిక అక్కడ నెరవేరుదనే ఆలోచన తెలుసు కాబట్టి ఆయన ఏం చేశాడు, దాన్ని ముట్టుకోలేదని సహజ సిద్ధంగా నేను మరణించాలని ఆయన నిర్దేశిస్తున్నారు కాబట్టి దాన్ని ముట్టలేదు విశ్వాసాలు. అందుకని దాహం వేస్తున్నది అని ఆ మాట పడతామని గమనిస్తున్నాను. ఆయన జీవితంలో ఉన్నప్పుడు సమన్యాసానికి ఒక మాట ఏమన్నాడంటే, బావి దగ్గర అమ్మా నీతో మాట్లాడిన వ్యక్తి ఎవరు నీకు తెలిస్తే ఉత్త మంచినీళ్ళే కాదు ఏమిస్తావు, ఏమడిగానంటే జీవజలము అడిగేదానే అంటాడు. ప్రజలో మరి జీవజలాన్ని ఇచ్చినటువంటి ప్రభు విశ్వాసారా తన దాహాన్ని తీర్చుకోగలుగుతాడు కావాలంటే, కాకపోతే అమలు చేయగలగాలి. దేవుని చిత్తానికి తన ఉంచి జీవించాడు. మనం కూడా దేవుని చిత్తానికి తల ఉంచి జీవిస్తే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎటువంటి స్థితిలో ఉన్నా తల ఉంచితే తప్పనిసరిగా విశ్వాసారా దేవుడు తన అపన్న హస్తాన్ని దయచేస్తాడు, అందిస్తాడు. అందులో సందేహం లేదు. ఆరోగ్యమైన విశ్వాసాలు గమనించండి, ప్రభు సమాప్తమైనదని అన్నారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. 382 ప్రవచనాలు నెరవేరాలంటే ముగింపు అనేది కావాలి. అవును కదండి? ఎన్ని ప్రవచనాలు? 382 దాదాపు 82 ప్రవచనాలు నెరవేరాలంటే ఏదో ఒక సమయాన్ని సమాప్తం కావాలి. మరి ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేరాలంటే క్రీస్తు ప్రభు తన ఆత్మను దేవునికి సమర్పించాలి. మరి అది తీసుకున్నటువంటి ప్రభు తన గడియ ఆసన్నమైన గ్రహించినటువంటి ప్రభు అని అంటున్నాడు, అయ్యా నా గడియ వచ్చేసింది, అంతా సమాప్తమైంది అని ఆ మాట ప్రకటన గమనిస్తూ ఉన్నాం. చివరిగా 7వ మాటగా ప్రభు అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. ఆ మాట చెప్పి ఆయన తన శాసనం ఆ మాట వెలుగుతుంది. పరమాత్మ ఏంటంటే విశ్వాసం. మనిషి అనేవాడు మట్టి ఆత్మల సమూహం. మనిషి అనేవాడు శరీరం ఆత్మ సమూహం. శరీరం అనేది మట్టిలో కలవాలని దేవుని యొక్క ప్రణాళిక. స్థిరాపుత్రి 36వ అధ్యాయం చదివితే విశ్వాసారా మట్టి నుండి సృష్టించబడిన మానవుడు మట్టిలో కలవాలన్న దేవుని ప్రణాళికని వాక్యం ఎంతో స్పష్టంగా సరిస్తుంది. మరి శరీరం అనేది మట్టికి చెందాలి, ఆత్మ అనేది దేవునికి చెందాలి. కాబట్టి క్రీస్తు తన శరీరము విడిచి ఆత్మను తండ్రి చేతులకు అప్పగింపవలసినటువంటి గడియ ఆసన్నమైనటువంటి నుంచి ప్రభు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి తన ఆత్మను దేవుని చేతిలో పెట్టాడు. సమస్త ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చి తాను ఎన్ని నిమిత్తమై లోకానికి వచ్చాడో ఆ తండ్రి చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చి విశ్వాసాల ఈ లోకం నుండి నిష్క్రమించి మన జీవితాలకు కావాల్సినటువంటి రక్షణను, మన జీవితాలకు కావాల్సినటువంటి జీవము, మన జీవితానికి కావాల్సినటువంటి పునరుద్ధరణము, మరీ ముఖ్యంగా మన జీవితాలకు కావాల్సిన పాప విముక్తిని తన రక్తము ద్వారా తాను జీవించినటువంటి పరిశుద్ధ రక్తం ద్వారా మనకు దయచేస్తున్నాము. అందుకే విశ్వాసారా ఆయన ఈరోజు ప్రత్యేకంగా ఆ దేవుడు చేసినటువంటి ఆ త్యాగ యాత్రను పూర్తి చేసుకుని ఆ త్యాగ యాత్ర ద్వారా దేవుడు మన నుండి ఏమి అభిషిస్తున్నాడో ధ్యానం చేస్తున్నాం. మరి ఆయన ఏమి అభిషిస్తున్నాడో మనం గుర్తించినట్లయితే
తప్పనిసరిగా ఆయన చిత్త ప్రకారం మనం కూడా నడుచుకుంటాం. ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటూ మనం కూడా మన జీవితంలో ధన్యం చేసుకుంటాం. కాబట్టి గుర్తుంచుకొని, గుర్తు లేని సిలువ ద్వారా గుర్తింపు దయచేసి, గుర్తింపు లేని ఈ మానవ జీవితానికి ఆయన గుర్తింపు. రెండవది విశ్వాసాలు, ఎంతో ప్రేమను ఆయన రుచి చూపించాడు. మరి ఆయన ప్రేమను రుచి చూపించిన మనము ఇతరులను కూడా మనమే ప్రేమించాలి. మూడవదిగా శక్తి, సిలువ శక్తిని మనం గ్రహించాలి. ఎంతో శక్తితో, ఎంతో జ్ఞానంతో మరి ఆయన ప్రతి ఒక్కరిని ఆదరించాడు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాడు. కనుక ఈ యాత్ర చేసేటప్పుడు కూడా అందరినీ ప్రేమించాడు, ఎవరే దూషించలేదు. మరి అదే మనస్తత్వం కలిగి మనము జీవించాలి. దొంగవాని వలె మనం కూడా పరలోక రాజ్యాన్ని ఈ లోకం విడిచేటప్పుడు దొంగిలించకపోతే అంతకంటే మహా గొప్ప భాగ్యము లేదు. పితా పుత్ర పవిత్ర నామమున ఆమేన్. ఆశీర్వాదంతో మన యొక్క శిలువ ఈ మాటల ధ్యానం ముగిస్తుంది. సాయంకాలం 4 గంటలకు మిగతా సంఖ్యలు కూడా ఉంటాయి. పాఠం చేస్తే చదవబడుతుంది. ఆ తర్వాత శ్రీవారాధన, శ్రీముద్దు, దీని సప్తాహ స్వీకరణ అందరికీ ఇవ్వబడుతుంది. అందరికీ వస్తుందాం. ప్రయత్నించి కలుమోస్తున్నాం. విశ్వాసంతో చేతి గురించి ఈ పవిత్రమైనటువంటి రోజున ప్రభు మనందరి కోసం ధరించినటువంటి ఈ రోజున వారి యొక్క ఆశీస్సులు శ్రీమంతుడు ఆ యొక్క సమయంలో కాలంగా పరిశుద్ధ బాబు గారికి పంపబడుతుంది. సాధారణంగా ఉత్తర స్వభావంతో ఇవ్వాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు క్రీడాకారుల యొక్క చిన్న ప్రార్థన ఆశీర్వాదం. ఇప్పటి నుండి శనివారం ఉదయం వరకు మనం ప్రభు యొక్క శ్రవను మరణాన్ని స్మరణ చేయాలి. ఈ సమయమంతా కూడా దాదాపుగా మౌనంగా మౌనంగా పెద్దగా మాట్లాడకుండా మౌనంగా మౌనం దేని సంగీతం అంటే ప్రభు యొక్క శ్రవను ఆయన మరణాన్ని మనం స్మరిస్తూ ధ్యానం చేస్తున్నాము. మంచి సూచనలో మనము ఈ సమయాన్ని గడపాలి. కాబట్టి ఎలాంటి ఆదివారాలు కానీ పెద్దగా మాట్లాడడం కానీ లేకుండా ప్రత్యేకంగా ఈ సమయాన్ని గడపాలని మనం చేస్తున్నాం. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర మిమ్మల్ని ఆశీర్వదించి